ఒక వీడియో ఎలా తీయాలి? ఎలా చెప్పాలంటే, ఉదాహరణకి ఒక అమ్మాయి అటు ఇటు తిరుగుతుందనుకున్నాం. జనంలో హాస్పిటల్‌లో నర్సు, డాక్టర్ తిరుగుతా ఉంటే ఆ అందాన్ని ఎవరైనా చూస్తారు అబ్బాయిలు. ఆ శరీర కదలికలు అందాన్ని ఎవరైనా చూస్తారు కదా! అదే విధంగా ఆ అమ్మాయి డ్రెస్ లేకుండా ఉన్నదనుకుందాం. డ్రెస్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తుందనుకుందాం. ఆ జనం ముందు బట్టలు మార్చుకుంటాంది. ఎవరు చూస్తారులే పోని చూస్తుందని. తన పని తాను చేసుకుంటూ పోతుంది. జనం కోసం కాదు. ఆ! జనం చూడాలని కాదు. జనం చూస్తలేరు. ఆమె పని ఆమె చేసుకుంటాంది. కానీ అందరికి కనిపిస్తారు. డ్రెస్ మార్చుకోవడం, డ్రెస్ లేకుండా ఉండడము, నడవడం అన్నీ చేస్తా ఉందనుకో. అందరూ చూసి ఆస్వాదిస్తారు కదా! కాకపోతే కావాలని ఆస్వాదించరు. తప్పైతది. ఆమె కావాలని చూపిస్తలేదు. ఆ! కానీ ఎవరైనా ఆమె నగ్న శరీరాన్ని బట్టలు మార్చుకోవడం కనిపిస్తే ఆస్వాదిస్తారు. అందమైన అమ్మాయిని చూస్తారు కదా! ఎవరైనా ఆస్వాదిస్తారు. అది జరుగుతది. కానీ డైరెక్ట్ అయితే కాదు. డైరెక్ట్ ఆమె చూపిస్తది. డైరెక్ట్ ఎవరు చేయరు. ఆ! అగో అట్లా అన్నమాట. అలాగే ఒక పురుషుడు కూడా అలాగే ఉన్నాడు. వివస్త్రుడుగా జనం ముందు ఉన్నాడనుకుందాం. వాడు కావాలని ఉంటలేడు. ఏదో చెకప్‌లో భాగంగా చేస్తాంటే అక్కడున్న ఆడోళ్ళు, యువతులు అందరూ చూస్తా ఉన్నారు. డాక్టర్ కూడా చెక్ చేస్తాంది వాడిని. అప్పుడు ఎట్లుంటది వాడు వ్యవస్థితుడుగా ఉంటే అందరికి కనిపిస్తాడు. కానీ కావాలని వాడు చేస్తలేడు. కావాలని వాళ్ళు చూస్తలేరు. కానీ అంతా కనబడతాంది. వాళ్ళు చూడబడతాండ్రు. వాడు చూపించబడతాండు కదా! అప్పట్లో వాళ్ళు కూడా ఫీలింగ్ కలిగితే కలగొచ్చు. కానీ డైరెక్ట్ కలగదు. వీడు డైరెక్ట్ కలిగిస్తలేడు. కానీ అదొక ఫీలింగ్ కలుగుతా ఉంటది. కానీ డైరెక్ట్ కాదు. వాడు డైరెక్ట్‌గా కలిగించాలని చేస్తాడు. వాళ్ళకి డైరెక్ట్ కలుగుతలేదు. కానీ ఇండైరెక్ట్‌గా కలుగుతా ఉంటది. ఇలా మీరు అశ్లీలాన్ని, సెక్స్‌ను, బూతును, శృంగారంగా చెప్పొద్దనమాట. ఓకే. శృంగారంగా చెప్పొద్దు. కావాలని శృంగారంగా చెప్పొద్దు. కావాలని శృంగారంగా జనాలు కూడా తీసుకోవద్దు. తీసుకునేలా ఉండొద్దు. తీసుకోవద్దు. మీరు శృంగారభరితంగా మీరు కావాలని చెప్పొద్దు. కానీ అంతా శృంగారమే. కానీ కావాలని మీరు చెప్తలేరు. కావాలని వాళ్ళు చూస్తలేరు. కావాలని ఆడియన్స్ అలా తీసుకుంటలేరు. ఆ విషయమే లేదు. కానీ దాని గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆ! అంటే ఇండైరెక్ట్‌గా అన్నట్టు. డైరెక్ట్ లేదు. చూసారా? అట్లా చెప్పాలంట కంటెంట్. అది శృంగారమైన, భూతైన, అశ్లీలమా అశ్లీలంగా చెప్పొద్దు. సెక్స్‌గా, బూతుగా, అశ్లీలంగా చెప్పొద్దనమాట దాన్ని. డైరెక్ట్ చెప్పొద్దు. జనం కూడా డైరెక్ట్‌గా తీసుకోరు. అది వేరే విషయంగా తీసుకుంటారు ఇప్పుడు. శృంగారం కాని విషయాలు ఎన్నో విషయాలు ఉన్నాయి గదా! శృంగారం కాని విషయాలు. ఆ విధంగానే తీసుకుంటారు దీన్ని గూడా. శృంగారంగా తీసుకోరు. మీరు శృంగారంగా చెప్తలేరు. కానీ శృంగారంకి సంబంధించిన విషయం. ఇలా చెప్తారనమాట చాలామంది. అశ్లీలం లేకుండా చెప్తే అది ఎడ్యుకేషన్ అవుతుంది. అలాగే ఇంకో విషయం ఏంటి తెలుసా? మీరు ట్రెడిషనల్ విషయమే చెప్దాం అనుకుందాం. శృంగారం లేకుండా ట్రెడిషనల్ విషయాలు ఎన్నో ఉంటాయి కదా! న్యూస్‌లో ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు కదా! వాటిని కూడా అంతే. డైరెక్ట్‌గా చెప్పకండి. కావాలని చెప్పకండి. కావాలని జనం వినరు. అదే విధంగా అదే ఉద్దేశంతో కావాలని చెప్పకండి. అదే విషయంతో జనాలు వినరు. వేరే విషయాన్ని హ్మ్. వేరే విషయాన్ని ఎలా అయితే తీసుకుంటారో ఆ విధంగా ఈ విషయాన్ని తీసుకుంటారు. మీరు వేరే విషయాన్ని చెప్తే ఎలా ఉంటుందో ఆ విధంగా చెప్పండి ఈ విషయాన్ని. ఇదే విషయాన్ని డైరెక్ట్‌గా మీరు చెప్తున్న విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పకండి. డైరెక్ట్‌గా వాళ్ళు తీసుకోకుంటే ఎలా ఉంటుంది? అలా ఉండాలంట. ట్రెడిషనల్ విషయమే అంతే. లేకపోతే లవ్ టిప్స్ అయినా మీరు చదివినయి ఇలాగే చెప్పాలనమాట. ఉదాహరణకి డబుల్ మీనింగ్ మాటలుంటాయి చూసారా? డబుల్ మీనింగ్ మాటలుంటాయి. అలాగే పాటలు దున్నితే దున్నితే దున్నాలి, దుమ్మితే దుమ్ము రేగాలి, రేగితే నీ దమ్ము కనబడాలి అని ఒక ఆడమ్మ పాడే పాటుంటది. లేడీస్ పాడతారు. అంటే ఏంది అది అందరికి దున్నుడు అంటే అదంతా డబుల్ మీనింగే. శృంగార భావన తెచ్చేదే పాట. కానీ ఎక్కడో లీగల్‌గా చూస్తే మాత్రం అది దొరకదు. అశ్లీలం కాదు. కానీ ఇల్లీగల్‌గా అది అశ్లీలం. దాన్ని తప్పంటే నీ చూసే దృష్టిలో తప్పుంది తప్ప మేము తప్పు చెప్పలేదు. మేము పొలం గురించి పాడినాము అంటారు లీగల్‌గా. ఇల్లీగల్‌గా అట్లా నీ బుద్ధి బాగాలేదు. నువ్వు దాన్ని అపార్థం చేసుకుంటున్నావు. నీ బుద్ధి ఉన్నది కాబట్టి నువ్వు అట్లా చేసుకుంటున్నావు తప్ప ఈడ లీగల్‌గానైతే మేము పాడింది లేదు అంటారు చూసినావా? ఇదనమాట. ఇలా చెప్పాలి కంటెంట్. ఈ విధంగా బూతు, సెక్సు, శృంగారము, అశ్లీలంగా చెప్పొద్దనమాట. ఓకే. ఇక్కడ అశ్లీలం చెప్పకుండా 100% ట్రెడిషనల్‌గా ఉండాలి. 100% ట్రెడిషనల్‌గానే ఉండాలి. అప్పుడు అది అశ్లీలం కాబడదు, కాదు అన్నమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూడ్ అంటే నాట్ అలౌడ్ బ్లాక్ చేస్తారు. కానీ ఇక్కడేందంటే ఒక తల్లి పిల్లకు పాలిస్తున్న పేరుతో ఇవ్వచ్చు. ఎందుకంటే తల్లికి పిల్ల పాలిస్తుంది కాబట్టి ఆమె తల్లే అవుతుంది కదా! అగో ఆ పేరుతో ఆడోళ్ళు ఏం చేస్తారు బ్రెస్ట్ షో చేస్తారంట. ఒక పిల్లను అడ్డం పెట్టుకొని మొత్తం బ్రెస్ట్ అంతా ఓపెన్ చేస్తారు. అప్పుడు చూపర్లు ఆస్వాదిస్తూ ఉన్నారు. ఆమె చూపిస్తున్నది. కానీ దాన్నేమంటారు అది లీగల్‌గా ఒక తల్లి, కొడుకుల మధ్యది కాబట్టి అది తప్పు కాదు, అశ్లీలం కాదు అనబడుతుంది కదా! ఇట్లా అనమాట. ఇదే విధంగా ఒక బూతును, అశ్లీలాన్ని, సెక్స్ సాహిత్యము అందరూ చీకొట్టేది గూడా మనం దాన్ని చెప్పడం లేదు. దాని గురించి మాట్లాడుతున్నాం. అది కూడా పాజిటివ్‌గా మాట్లాడుతున్నాం తప్ప నెగెటివ్‌గా మాట్లాడడం లేదు. అంటే అక్కడ ఒక దొంగతనం జరిగింది. దొంగతనం జరిగింది. మనం చేయడం లేదు దొంగతనం గురించి. కానీ దొంగతనం జరిగిందని చెప్పుకుంటున్నాం.
పేపర్‌లో న్యూస్ వస్తుంది. అది తప్ప. దొంగతనం జరుగుతుంది, అత్యాచారాలున్నాయి. వాటి గురించి చెప్పుకుంటుంది తప్ప, వాటిని వాళ్ళు చేయడం లేదు గదా! అదనమాట. కంటెంట్ ఇలా చెప్పాలి. అది పాజిటివ్‌గా చెప్పాలి. ఆ విధంగా చెప్పకూడదనమాట. ఉదాహరణకి రేప్ చేస్తే తప్పు. ఆ! అంతేగాని సెక్స్‌నే తప్పంటారా? శృంగారాన్ని ఎవరు తప్పనరు. రేప్‌లో కూడా శృంగారమే. అది సెక్సే. కానీ బలాత్కారంగా రేప్ చేస్తే మృగాలు అంటారు. అది తప్పవుతుంది. కానీ ఏ స్త్రీ కూడా శృంగారం అనేది ఇష్టపడని స్త్రీ ఉండదు. దాన్ని తప్పుబెట్టదు. తప్పుగా చేయకుండా ఉండదు. పాల్గొనకుండా ఉండదు. పురుషుడిని నిషేధించదు. కానీ బలాత్కారమే తప్పంటారు. పెళ్లిలో కూడా శృంగారం ఉంటుంది. పెళ్లిలో జరిగే శృంగారం ఉంటది కదా! దాన్ని శృంగారం అంటారు. దాని గురించే మనకు సినిమాల్లో చూపెడతారు కదా! భార్యాభర్తల మధ్య ఉండే ఒక శృంగారాన్ని చూపెడతాడు. కానీ అది ఎక్కడ అశ్లీలం ఉండదు, అసభ్యం ఉండదు. కానీ శృంగారం ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రొమాన్స్ శృంగారం ఉంటుంది కదా! అది కూడా తప్పనరు సినిమాలలో. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమిటంటే, ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు గదా! డాక్టరు కౌన్సిలర్స్, లేడీ కౌన్సిలర్స్ ఉన్నారు గదా! భార్యాభర్తల మధ్య అనుబంధం ఈ మధ్య కరువైపోతుంది. విడాకులు ఎక్కువైపోతున్నాయి. ఆ! స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యత గతంలో ఉండేలాగా లేదు. కాబట్టి కౌన్సెలింగ్ ఇస్తారంట. ఇద్దరి మధ్య ఎడబాటు లేకుండా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి కౌన్సెలింగ్ ఇస్తారు. అప్పుడేం చేస్తారు? వాళ్ళిద్దరి మధ్య శృంగారం ఉండాలి. సెక్స్ ఉండాలి. రొమాన్స్ ఉండాలి. సెక్స్ ఉండాలి. దాన్నే చేసుకోవాలని చెప్తారు గదా! నగ్నంగా శృంగారంలో పాల్గొనాలి భార్యాభర్తలు అని చెప్తారు. ఆమె బాత్రూమ్‌లో అతను స్నానం చేస్తుంటే టవల్ ఇవ్వమని పంపించేదట ఎనకట అనుబంధం పెరగాలి అని చెప్తారు గదా! ఇలా కొన్ని రాయితీలుంటాయి. వాటి గురించి చెప్తున్నారు. తప్పేడ సెక్స్ చెప్పడం లేదు. సెక్స్ గురించి. అంటే శృంగారం గురించి. సెక్స్ గురించి కాదు. శృంగారం గురించి చెప్తున్నారు. అంటే పెళ్ళంటేనే శృంగారం గదా! అంటే ఇద్దరి అన్యోన్యతను పెంచుతుంది. ఇద్దరి అన్యోన్యతను పెరగడానికి వాళ్ళు శృంగారాన్ని చెప్తున్నారు తప్ప శృంగారం గురించి చెప్పడం లేదు గదా! ఇగో ఇలా చెప్పాలంట కంటెంట్. ఇలా చెప్పాలి. ఇందులో 100% ట్రెడిషనలే ఉండాలి. ఎక్కడ గూడా రెచ్చగొట్టడము, వికారము అనేది ఉండకూడదు. రెచ్చిపోతూ చెప్పకూడదు, రెచ్చగొట్టకూడదు.